అరే రే ఈ పోరడేంది గట్ల కట్టె మీద ఏ సపోర్ట్ లేకుండా పడుకున్నాడు. పడితే ఆ పరిస్థితి ఏం గాను. పాపం పైసల కోసం ఇంతగానో కష్టపడన్నా. 20 ఫీట్ల మీద ఉన్నది ఆ కట్టె. ఏం పట్టుకోకుండా ఇట్లా పన్నాడు. ట్యాంకు కంటే మా ఊర్లో వాటర్ ట్యాంక్ అంటే హైట్ ఉన్నది ఆ కట్టె. దాని మీద ఎక్కి దండం పెడుతున్నాడు. కూటి కోసం కోటి కష్టాలంటే ఏమో అనుకున్నా. యోగిడ పట్టుకున్నామే గలగా అమ్మ ఆడ కొడుకు పడుతుడని కట్టెకు ఎట్లా పట్టుకున్నది. అవి చూడు ఇంకా కట్టె దింపాటింది ఆమె పాపం. పైసల కోసం ఒక్కోళ్ళు తిప్పలు. ఒక్కోడికేమో తినదరగడానికి, ఇంకొకడేమో తినడానికి. ఉన్నోడికి అట్లనే ఉంటున్నది, లేనోడికి ఇట్లనే ఉంటున్నది. ఏం కాలం మర్చిపడిందో ఏమో. చూడు పోరాడు ఏ సపోర్ట్ లేకుండా ఎట్లే కాటిండు. అవరు కోదికి మీద కూడా తీసుకొచ్చిరా. ఏం చేస్తారు కరిషడిది ఇంకా చేతులు పురేసినావుగా. అవా నీకున్న సుఖం మూలకు లేదు. పోకోతి పౌడర్ పెట్టారు, లిప్స్టిక్ పెట్టారు, ఇంకేమన్నా కళ్ళ కాటుగా కూడా పెట్టినట్టు కదా, పెట్టట్టుగా. మంచిగా పోయావా, మంచిగా పోయి పైసలు మలాస రావాలా దాంతో సర్కారు చూపిస్తున్నాను. అయ్యి కట్టెలు మోపియటరా, బొర్లు కాపియటరా దాంతో. మంచిగా దింపంటారు, మంచిగా తిరుగు. అరే అరే కోతి కోపం వచ్చినట్టుంది కదా, కట్టె పోయేసి మళ్ళా వచ్చింది పిల్లగాడు. అయ్యో బొంగరం టాంక్ కంటే మీదికి ఎగిరేసిండు పోరాడు. ఏం చేస్తాడు? క్యాచ్ పట్టుకున్నాడు. మళ్ళా ఏంది అయస్కాంతం ఉన్నది దానికి, ఏమున్నది ఏమో కూడా మస్తు చేస్తున్నాడు పోరాడు మాత్రం. కుక్క కోది కూడా వచ్చినట్టుంది. చెయ్యి సరిగ్గా చెప్పారు ఇక చూద్దాం.